రష్యా దేశానికి అధ్యక్షుడైన పుతిన్ అతను ట్రావెల్ చేసే ప్రతి ఒక్క విషయం అనేది సీక్రెట్ ఇంటెలిజెన్స్ వాళ్ళు చాలా జాగ్రత్త అనేది తీసుకుంటారు. రష్యా దేశానికి చెందిన అధ్యక్షుడు ఒక సెక్యూరిటీ అనేది 2000 నుంచి 3000 మంది మెంబర్లు అనేవాళ్ళు ఈ సెక్యూరిటీ రీజియన్ లో ఉంటారు. మరియు పుతిన్ ట్రావెల్ చేయడానికి కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మరియు పుతిన్ ప్రతిసారి తన దేశం నుంచి వేరే దేశానికి వెళ్ళటానికి ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. మరియు చాలా సబ్మిట్స్ అతను అటెండ్ అవ్వాలి. మరియు దీంతో పాటుగా పాపును కూడా అతన్ని కలవాల్సి ఉంటుంది. కాబట్టి పుతిన్ ట్రావెల్ చేసే ప్రతి ఒక్క సమయం అనేది చాలా విలువైంది. మరియు సీక్రెట్ ఇంటెలిజెన్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పుతిన్ని చంపుదాం అని చెప్పేసి ఇప్పటికే చాలాసార్లు ప్రయత్నాలు అయితే జరిగినాయి. కాబట్టి పుతిన్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. రష్యా దేశానికి చెందిన అధ్యక్షుడు సెక్యూరిటీ అనేది ఎలా ఉంటుంది, మరియు ఇంటెలిజెన్స్ విభాగం అనేది ఎలా పనిచేస్తుంది, మరియు దీంతో పాటుగా ఎంతమంది సీక్రెట్ ఏజెంట్స్ వెనక నుంచి పనిచేస్తారు, మరియు పుతిన్ ఒక ఊరికి వెళ్ళాలనుకుంటే ఎంత సెక్యూరిటీ అనేది జాగ్రత్త వాళ్ళు తీసుకుంటారు అనేది ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేయండి. పుతిన్ ప్రతిరోజు లేవంగానే 2 గంటల సేపు పాటుగా ఎక్సర్సైజ్ అనేది చేస్తాడు. మరియు ఇది అతని డైలీ లైఫ్ రొటీన్. మరియు ఎప్పుడైతే అతను వర్కౌట్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాడో అతను తన ఆఫీస్కి వెళ్ళటానికి ప్రైవేట్ చాపర్ అనేది వాడతాడు. చాలామంది నాయకులు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళటానికి ఎక్కువగా చాపర్ వాడుతూ ఉంటారు. కానీ పుతిన్ మటుకు కొంచెం డిఫరెంట్. తన నివాసం ఉంటున్న ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళటానికి కూడా అతను ప్రైవేట్ చాపర్ అనేది వాడతాడు. మరియు పుతిన్ ప్రతిరోజు చాపర్ అనేది వాడతారు. మరియు పుతిన్ వాడే చాపర్ పేరు MI8. మరియు ఈ హెలికాప్టర్ అనేది బ్రిటిష్ కంపెనీ తయారు చేయడం అయితే జరిగింది. మరియు దీని లోపల మటుకు చాలా హై క్లాస్ లగ్జరీగా ఉంటుంది. పుతిన్ ఇప్పుడు దాకా రష్యాకి దాదాపు 10 సంవత్సరాల నుంచి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాడు. మరియు ఇక ముందు కూడా పుతినే ప్రెసిడెంట్గా రూలింగ్ అయితే చేస్తాడు. మరియు పుతిన్కి తగ్గట్టుగానే లోపల ఇంటీరియర్ మొత్తాన్ని మార్పించడం అయితే జరిగింది. దీంతో పాటుగా లోపల పవర్ఫుల్ ఇంజిన్స్ మరియు ఎప్పుడైనా సరే కూడా ఇంజిన్ ఫెయిల్యూర్ కూడా ఎదురవకుండా ఉండటానికి బ్యాకప్ ఇంజిన్స్ కూడా లోపలే రెడీగా ఉంటాయి. మరియు దీంతో పాటుగా పుతిన్ లోపల హై సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తారు. మరియు ఆ చాపర్ మొత్తం బుల్లెట్ ప్రూఫ్ చాపర్గా ఉంటుంది. ఒకవేళ పుతిన్ ఎక్కడికైనా ట్రావెల్ చేయాలనుకుంటే అక్కడ చాపర్ అవకాశం లేకపోతే తను బై రోడ్డే వెళ్తాడు. తను వాడే కారు కూడా చాలా ప్రత్యేకమైంది. మరియు అతను ఏ దేశం కారు వాడు, తన దేశంలో తయారు చేసిన కారు మాత్రమే అతను వాడతాడు. మరియు యూరోప్ కంట్రీస్ ఒక కార్లు అనేవి అతను ఎక్కువగా అవాయిడ్ చేస్తాడు. కాబట్టి తన లిమోజిన్లోనే అతను ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తూ ఉంటాడు. మరియు అతని లిమోజిన్ కూడా చాలా పవర్ఫుల్. ఆ లిమోజిన్ అనేది దాదాపు 10 కిలోల కంటే ఎక్కువ బరువు అనేది ఉంటుంది. ఈ కారు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రెసిడెంట్ అయిన అమెరికా దేశ అధ్యక్షుడికి కూడా తగినట్టుగా ఈక్వల్గా ఉంటుంది. మరియు ఈ కార్ అనేది చాలా హై సెక్యూరిటీ. మరియు ఈ కార్ అనేది చాలా వేగంగా వెళ్ళగలుగుతుంది. మరియు ఎవరైనా సరే కూడా ఎప్పుడైనా పుతిన్ మీద అటాక్ చేసినట్లయితే అతని కారు డ్యామేజ్ అయినా సరే కూడా అతని కార్ అనేది 80 కిలోమీటర్ల స్పీడ్ పర్ అవర్ అనేది చేరుకుంటుంది. మరియు దీన్ని నడపడానికి దాదాపు 10 మంది డ్రైవర్లు కూడా ఉంటారు. డ్రైవర్లు కూడా హై స్కిల్డ్ మరియు హై ట్రైన్డ్ పీపుల్ గా ఉంటారు. మరియు ఈ కార్ లోపల ఎలాంటి అటాక్స్ జరిగినా సరే కూడా ముందు జాగ్రత్తలు అనేది తీసుకుంటారు. మరియు ఈ కార్ అనేది బుల్లెట్ ప్రూఫ్, బాంబ్ ప్రూఫ్. కాబట్టి ఈ కార్ మీద ఎలాంటి ప్రయోగాలు చేసినా సరే కూడా లోపల రష్యా దేశపు అధ్యక్షుడు చాలా సేఫ్గా ఉంటారు. మరియు దీంతో పాటుగా ఇతని కారు ఉంది చుట్టుపక్కల మొత్తం హై సెక్యూరిటీ అనేది నడుస్తుంది. మరియు ఇతని కారు చుట్టుపక్కల ఎక్కువగా బైక్స్ అనేవి రైడ్ అవుతూ ఉంటాయి. కాబట్టి రష్యా దేశపు అధ్యక్షుని చంపాలనుకుంటే అంత సులువు అయితే కాదు. కాబట్టి సెక్యూరిటీ విషయంలో కార్ కూడా చాలా హై లెవెల్ అడ్వాన్స్ టెక్నాలజీతో బిల్డ్ చేసి ఉంటారు. అధ్యక్షుడికి ఎప్పుడన్నా సరే కూడా ఎమర్జెన్సీలో బ్లడ్ అవసరం అవుతే కూడా ఎమ్మటనే లోపలే బ్లడ్ కూడా ఉంటుంది. కాబట్టి లోపలే ఒక ఆక్సిజన్ కూడా ఉంటుంది. కాబట్టి అధ్యక్షుడిని చాలా తొందరగా సేఫ్గా కాపాడగలుగుతారు. మరియు అధ్యక్షుడు వేరే దేశానికి వెళ్ళాలనుకుంటే అతను తన ఫ్లైట్ అనేది యూజ్ చేస్తాడు. మరియు అతని ఫ్లైట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అమెరికా దేశపు అధ్యక్షుడికి ఈక్వల్గా ఈ ఫ్లైట్ అనేది తయారు చేసి ఉంటుంది. మరియు రష్యా దేశపు అధ్యక్షుడు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా సరే కూడా ఈ ఫ్లైటే అతను వాడతాడు. అతని దగ్గర ఇలాంటి ఫ్లైట్స్ అనేవి 2 మరియు 4 కంటే ఎక్కువ ఫ్లైట్స్ అనేవి ఇతను కలిగి ఉన్నాడు. మరియు ఈ ఫ్లైట్ లోపల హై సెక్యూరిటీ అనేది ఉంటుంది. మరియు దీంతో పాటుగా ఈ ఫ్లైట్ లోపల మొత్తం తనకు నచ్చినట్టుగా డిజైన్ అయితే చేయించుకున్నాడు. మరియు రష్యా దేశపు అధ్యక్షుడు ఏ దేశానికి వెళ్తున్నా అన్నా సరే కూడా ముందుగానే అతని సెక్యూరిటీ అనేది ఆ దేశానికి చేరిపోతుంది. మరియు రష్యా దేశపు అధ్యక్షుడు ఒకరోజు ఫిన్లాండ్లోని అమెరికా దేశ ప్రెసిడెంట్ని కలవటానికి వచ్చారు. యుఎస్ దేశానికి ప్రెసిడెంట్గా ఉన్న డొనాల్డ్ ట్రంప్ అతను చెందిన ఫ్లైట్ అనేది వేసుకొని వచ్చాడు. అదే ఎయిర్ ఫోర్స్ 1. మరియు రష్యా దేశపు అధ్యక్షుడు కూడా ఇల్యూషి ఫ్లైట్లో అతను వచ్చారు. మరియు వీళ్ళిద్దరు కలిసి ఈ సబ్మిట్కి అటెండ్ అవటం అయితే జరిగింది. మరియు రష్యా దేశ ప్రెసిడెంట్ అతని ఫ్లైట్ అనేది హై క్లాస్ లగ్జరీగా ఉంటుంది. అదే ఇల్యూషి 296-300 PU. ఈ ఫ్లైట్ మొత్తాన్ని రీమోడలింగ్ చేసి ఈ ఫ్లైట్ లోపల మొత్తం లగ్జరీ అనేది ఇంపోర్ట్ చేశారు. మరియు ఈ ఫ్లైట్ లోపల రష్యా దేశ ప్రెసిడెంట్కి కావాల్సిన అన్ని రకాలమైన
సౌకర్యాలు అనేవి దీనిలో కలిగి ఉన్నాయి. మరియు దీంతో పాటుగా ఈ ఫ్లైట్ లోపల ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడటానికి కాన్ఫరెన్స్ రూమ్, దీంతో పాటుగా ఆయన రెస్ట్ తీసుకోవడానికి ఒక బెడ్రూమ్, మరియు దీంతో పాటుగా ఆయన ఎప్పుడు పడితే అప్పుడు తన వర్క్ చేసుకోవడానికి ఒక క్యాబిన్, మరియు హై క్లాస్ సెక్యూరిటీతో పాటు లోపల ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్ గా ఫుడ్ కూడా కుక్ చేస్తారు. ఈ ఫ్లైట్ లోపలే ఒక మెడికల్ కేర్ యూనిట్ కూడా ఉంది. ఎప్పుడైనా సరే కూడా అధ్యక్షుడికి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే లోపల ఆపరేషన్ చేయాలనుకుంటే కూడా లోపలే ఒక ఆపరేషన్ థియేటర్ కూడా ఉంది. మరియు ఈ ఆపరేషన్ చేయడానికి కావాల్సిన క్రూ మరియు సిబ్బంది కూడా ఎప్పుడు ఆ ఫ్లైట్ లోనే అవైలబిలిటీగా ఉంటారు. మరియు దీంతో పాటుగా రష్యా దేశపు అధ్యక్షుడు వేరే దేశానికి వెళ్తే అతను ఏది పడితే ఆ ఫుడ్ అనేది తీసుకోడు. మరియు అతను ఫుడ్ అనేది తీసుకునే ముందే కొంతమంది ఏజెంట్స్ అది తింటారు. మరియు అది పాయిజన్ లేకుండా ఉంటేనే ఆ ఫుడ్ అనేది అతను తింటాడు. మరియు అతను లోపల వర్కౌట్ చేసుకోవడానికి ఒక వర్కౌట్ రూమ్, తన కాన్ఫిడెన్స్ రూమ్, మరియు దీంతో పాటుగా అతను లగ్జరీగా గడపడానికి లోపల కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ అనేవి అతనికి కలిగి ఉంటాయి. మరియు ఆయన ఎప్పుడైనా సరే కూడా సేద తీరటానికి యాచ్ కూడా అతని దగ్గర ఉంది. మరియు అతని దగ్గర ఉండే యాచ్ అనేది చాలా పెద్దది. మరియు దీంతో పాటుగా ఈ యాచ్ లోపల 32 బెడ్రూమ్స్ మరియు 25 బాత్రూమ్స్ కూడా ఉన్నాయి. ఈ యాచ్ లోపల పనిచేసే క్రూ మొత్తం 100 to 150 మెంబర్స్ ఉంటారు. మరియు పుతిన్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తన యాచ్ లో ప్రయాణిస్తాడు. మరియు పుతిన్ షెడ్యూల్ అనేది ఎప్పుడు చాలా హై అండ్ సెక్యూరిటీగా ఉంటుంది. మరియు పుతిన్ సెక్యూరిటీ కూడా హై లెవెల్లో ఉంటుంది. అతని ఇంటెలిజెన్స్ కూడా చాలా స్పీడ్గా ఉంటుంది. పుతిన్ ఒక డే మొత్తం మీద ఎక్కడ వర్క్ చేయాలి ఏంటి అనే షెడ్యూల్ కూడా ముందే పెట్టుకుంటారు. ఇది ఫ్రెండ్స్ రష్యా దేశ అధ్యక్షుడికి సంబంధించిన కొన్ని విషయాలు. మరియు ఈ వీడియో అనేది మీకు నా ద్వారంగా కొన్ని తెలియని విషయాలు అనేవి తెలుసుకున్నారు అనుకున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అనేది ఆన్ చేయండి. మరియు చివరిదాకా చూసిన మీ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఎన్నో ఉన్నాయి, ఒకసారి చూడండి.